టెంపరీగానే గెలిచాడు. కానీ మూడో రోజు యేసుక్రీస్తు వారి ఒక డెడ్ బాడీ అక్కడ లేదు. ఆయన తిరిగి లేచాడు, ఆయన నిలబడ్డాడు, నీ కొరకు ఆయన మరలా వస్తున్నాడు అని మాట తెలియగానే చూడగానే అందరూ ఏమైపోయారు, ఆశ్చర్యపోయారు. సాతాను గారు అయితే గజగజ మునిగిపోయాడు. అంటే సాతాను గారు టెంపరీగానే యేసుక్రీస్తు వారిని కొట్టాడు అంతవరకే. కానీ యేసుక్రీస్తు పర్మనెంట్గా సాతాను గారిని కొట్టేశాడు. గట్టిగా చెప్పబడి నేను ఎప్పుడు విషయాన్ని చెప్తున్నాను ఒకసారి. దేవుడు మనకి యేసుక్రీస్తు వారిని ఎందుకు ఇచ్చారు తెలుసా? తండ్రి దేవుడు తన కుమారుడిని ఈ 3వ అధ్యాయం 16వ వచనం, దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించారు అందుకే కదా అద్వితీయ కుమారుడు ఎవరికి ఇచ్చారు? మనకే కదా. ఎందుకు ఇచ్చారు? మనపై ఉన్న శాపములు అన్నీ కొట్టివేయబడ్డానికి, తీసివేయబడ్డానికి దేవుడు మనల్ని ప్రేమించారు కాబట్టి